మళ్ళీ పొజిషన్, మళ్ళీ రైట్, మళ్ళీ పొజిషన్, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ పొజిషన్. ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, స్థానిక తహసీల్దార్కి, మాతోటి సహచరులైనటువంటి పెద్దలు ఎన్ఎస్ పాఠశాల గారికి, చైర్పర్సన్ గారికి, అదేవిధంగా స్థానిక వార్డ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారికి, ఇంకో వైస్ చైర్మన్ గారికి, విచ్చేసినటువంటి పాల్గొన్నటువంటి సభ్యులందరికీ, పాత్రికేయులందరికీ కూడా హ్యాపీ మార్నింగ్, శుభోదయం. అతి ప్రాచీనమైనటువంటి నాగరికత భారతదేశ నాగరికత. ఆ నాగరికతలో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అనేది ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఆకరిస్తున్నటువంటి సమయంలో యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా మనల్ని చూసుకున్నట్టు ప్రపంచమంతా హెల్తియెస్ట్ కంట్రీగా ఈ దేశము ఉండాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి ఈ యోగా అనేది ఈ రోజున ఒక ట్రెండ్ అయిపోయింది ప్రపంచంలో. చాలామంది ఇప్పుడు ఆచరణలో పెట్టారు. వాట్ ఎవర్ ద వే యూ హ్యావ్ టు హ్యావ్ వెయిట్ యువర్ బాడీ, యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ బ్రీతింగ్. మీ నిశ్వాసం మీద ఎప్పుడైతే మీకు ఒక నియంత్రణ కానీ కాన్సన్ట్రేషన్, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉందో అప్పుడు మీకు ఏకాగ్రత ఉంటుంది. ఎప్పుడైతే నిశ్వాసాల మీద మీరు నియంత్రణ చేయగలుగుతారో మీ శరీరంలోని అన్ని భాగాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ తీసుకొని హెల్దీగా తయారయ్యారు. దిస్ ఇస్ ద సీక్రెట్. చాలా మంది ట్రై చేస్తారు. ఇప్పుడు పాపం కొంతమంది ట్రై చేయలేక బయట నుంచి చూస్తూ ఉంటారు. బయట నుంచి చూసిన కూడా వచ్చే రోజుల్లో కనీసం ఇక్కడ ఒళ్ళు వంగుచడానికి ఇబ్బంది పడి సిగ్గుపడే పరిస్థితుల్లో ఇంట్లో పోయి రేపటి నుంచి ట్రై చేయమని చెప్పేసి వాళ్ళని కోరుతాను. వై దిస్ హ్యాస్ బీన్ డెమాన్స్ట్రేటెడ్. ఇది ఈ డెమాన్స్ట్రేషన్ చేస్తున్న ఉద్దేశం కూడా అదే. కాబట్టి మనము భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన బడ్జెట్లో ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఖర్చును తగ్గించాలా, మినిమైజ్ చేసుకోవాలంటే మనందరూ ఒక సామాజిక బాధ్యత కింద, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కీప్ ఫిట్, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కాదు. జస్ట్ స్పేర్ ½ an hour to 1 hour ఎవ్రీ డే. అదే పెద్ద విద్య కాదు. మనం చాలా చోట్ల వేస్ట్ చేసుకుంటున్నాం. అరగంట గంట మనం కేటాయించగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిని ఈ రోజున 4వ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి మనం త్వరలోనే ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి క్రమంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే పట్టుదల ప్రతి భారతీయుడు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నా వంతుగా ఒక ఛాలెంజ్ తీసుకొని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం ఆరోగ్యం విషయంలో. ఎట్ ద ఏజ్ ఆఫ్ 75, 75 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు ఊళ్ళొచ్చగలుగుతున్నారు, 18 గంటలు పని చేయగలుగుతున్నారంటే ఆ 75 సంవత్సరాలు నాకు వచ్చిన రోజున వాళ్ళకంటే బాగా పనిచేయాలని కష్టపడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి నేను సవాలు స్వీకరిస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మనం అందరూ కూడా ఒక సవాలు విసరాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భయప్రయాసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. పాల్గొన్నటువంటి సభ్యులందరికీ, పాత్రికేయులందరికీ కూడా హ్యాపీ మార్నింగ్, శుభోదయం. అతి ప్రాచీనమైనటువంటి నాగరికత భారతదేశ నాగరికత. ఆ నాగరికతలో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అనేది ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఆచరిస్తున్నటువంటి సమయంలో యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా మనల్ని చూస్తున్నట్టు ప్రపంచమంతా హెల్తియెస్ట్ కంట్రీగా ఈ దేశము ఉండాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి యోగా అనేది ఈ రోజున ఒక ట్రెండ్ అయిపోయింది ప్రపంచం.
చాలా మంది ఇప్పుడు ఆచరణలో పెట్టారు. వాట్ ఎవర్ ద వే యూ హ్యావ్ టు హ్యావ్ ట్రైన్ యువర్ బాడీ, యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ అండ్ యువర్ బ్రీతింగ్. మీ నిశ్వాసాల మీద ఎప్పుడైతే మీకు ఒక నియంత్రణ కానీ కాన్సన్ట్రేషన్, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందో అప్పుడు మీకు ఏకాగ్రత అనేది అబ్బుతుంది. ఎప్పుడైతే నిశ్వాసాల మీద మీరు నియంత్రణ చేయగలుగుతారో మీ శరీరంలోని అన్ని భాగాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ తీసుకొని హెల్దీగా తయారు. చాలా మంది ట్రై చేస్తారు. ఇప్పుడు పాపం కొంతమంది ట్రై చేయలేక బయట నుంచి చూస్తూ ఉంటారు. బయట నుంచి చూస్తే కూడా వచ్చే రోజుల్లో కనీసం ఇక్కడ ఒళ్ళు మొమ్మడానికి ఇబ్బంది పడి సిగ్గుపడే పరిస్థితుల్లో ఇంట్లో పోయినా రేపటి నుంచి ట్రై చేయమని చెప్పేసి వాళ్ళని కోరుతాను. డెమాన్స్ట్రేటెడ్. ఇది ఈ డెమాన్స్ట్రేషన్ చేస్తున్న ఉద్దేశం కూడా అదే. కాబట్టి మనము భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన బడ్జెట్ లో ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఖర్చును తగ్గించాలా, మినిమైజ్ చేసుకోవాలంటే మనందరూ ఒక సామాజిక బాధ్యత కింద, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కీప్ ఫిట్, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కాదు. జస్ట్ స్పేర్ ½ an hour to 1 hour ఎవ్రీ డే. అదే పెద్ద విద్యగా అనుకుంటున్నాం. చాలా చోట్ల వేరు చేసుకుంటున్నాం. అరగంట గంట మనం కేటాయించగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిని ఈ రోజున 4 5 అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి మనం కార్యక్రమం మొదలైతుంది. అదేంటంటే జ్యోతి ప్రజ్వలన. వెల్కమ్ సార్, ప్లీజ్ సార్. ఆయనకి రండి, మీరు ఎన్నికి రండి. సార్ కెమెరాలు జూమ్ ఉంటుంది కదా సార్, కొంచెం వెనక్కి పెట్టండి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం బాగా దిగ్విజయంగా ముగిసింది. అలాగే ఇప్పుడు మనం తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళడానికి సమాయత్తమవుదాం. భారత ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, స్థానిక తహసీల్దార్కి, మాతోటి సహచరులైనటువంటి పెద్దలు ఎంఎస్ పాఠశాల గారికి, చైర్పర్సన్ గారికి, అదేవిధంగా స్థానిక వార్డ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారికి, ఇంకొక వైస్ చైర్మన్ గారికి, విచ్చేసినటువంటి పాల్గొన్నటువంటి సభ్యులందరికీ, పాత్రికేయులందరికీ కూడా హ్యాపీ మార్నింగ్, శుభోదయం. అతి ప్రాచీనమైనటువంటి నాగరికత భారతదేశ నాగరికత. ఆ నాగరికతలో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అనేది ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఆకరిస్తున్నటువంటి సమయంలో యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కూడా మనల్ని చూసుకున్నట్టు ప్రపంచమంతా హెల్తియెస్ట్ కంట్రీగా ఈ దేశము
ఉండాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి ఈ యోగా అనేది ఈ రోజున ఒక ట్రెండ్ అయిపోయింది ప్రపంచంలో. చాలా మంది ఇప్పుడు ఆచరణలో పెట్టారు. వాట్ ఎవర్ ద వే యూ హ్యావ్ టు హ్యావ్ గెట్ యువర్ బాడీ, యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ బ్రీతింగ్. మీ నిశ్వాసల మీద ఎప్పుడైతే మీకు ఒక నియంత్రణ కానీ కాన్సన్ట్రేషన్, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందో అప్పుడు మీకు ఏకాగ్రత అనేది ఉంటుంది. ఎప్పుడైతే నిశ్వాసల మీద మీరు నియంత్రణ చేయగలుగుతారో మీ శరీరంలోని అన్ని భాగాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ తీసుకొని హెల్దీగా తయారవుతుంది. సీక్రెట్ చాలా మంది ట్రై చేస్తారు. ఇప్పుడు పాపం కొంతమంది ట్రై చేయలేక బయట నుంచి చూస్తూ ఉంటారు. బయట నుంచి చూసిన కూడా వచ్చే రోజుల్లో కనీసం ఇక్కడ ఒళ్ళు వంచడానికి ఇబ్బంది పడి సిగ్గుపడే పరిస్థితుల్లో ఇంట్లో పోయి రేపటి నుంచి ట్రై చేయమని చెప్పేసి వాళ్ళని కోరుతాను. డెమాన్స్ట్రేటెడ్. ఇది ఈ డెమాన్స్ట్రేషన్ చేస్తున్న ఉద్దేశం కూడా అదే. కాబట్టి మనము భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన బడ్జెట్లో ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఖర్చును తగ్గించాలా, మినిమైజ్ చేసుకోవాలంటే మనందరూ ఒక సామాజిక బాధ్యత కింద, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కీప్ ఫిట్, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కాదు. జస్ట్ స్పేర్ హాఫ్ అన్ అవర్ టు 1 hour ఎవ్రీ డే. అదే పెద్ద విద్య కాదు. మనం చాలా చోట్ల వేస్ట్ చేసుకుంటున్నాం. అరగంట గంట మనం కేటాయించగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిని ఈ రోజున 4వ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి మనం త్వరలోనే ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి క్రమంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే పట్టుదల ప్రతి భారతీయుల్లో రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నా వంతుగా ఒక ఛాలెంజ్ తీసుకొని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం ఆరోగ్యం విషయంలో. ఎట్ ద ఏజ్ ఆఫ్ 75, 75 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు ఊళ్ళొచ్చగలుగుతున్నారు, 18 గంటలు పని చేయగలుగుతున్నారంటే ఆ 75 సంవత్సరాలు నాకు వచ్చిన రోజున వాళ్ళకంటే బాగా పనిచేయాలని కష్టపడి నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి నేను సవాలు స్వీకరిస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మనం అందరూ కూడా ఒక సవాలు విసరాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భయప్రయాసాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చేసిన పురపెద్దలకి, ప్రజలకి, అలాగే యోగా ఉత్సవాలంతా ఉంటున్న అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మనకు యోగా మంత్, మీ అందరికీ తెలిసినట్టు 21 మే నుంచి జూన్ 21 తారీఖు వరకు మనం యోగా మంత్ అనేది చేసుకుంటున్నాం. ఇదే ఈ యోగా మంత్ మనకి గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21 తారీఖు వైజాగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతేకాకుండా మనం ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ లో సెలబ్రేట్ చేసుకుంటూ ఈ రోజు కదిరి టెంపుల్ ఆవరణలో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, మీరందరూ కూడా యోగా అనేది ఒక మీరు పాటించగలిగితే మీ జీవితంలో మీ ఆరోగ్యానికి మానసికంగా అలాగే శారీరకంగా రెండు కూడా మీకు ఉపయోగం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది ఇంక ముందు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం ఆరోగ్యం విషయంలో. ఎట్ ద ఏజ్ ఆఫ్ 75, 75 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు ఊళ్ళొచ్చగలుగుతున్నారు, 18 గంటలు పని చేయగలుగుతున్నారంటే ఆ 75 సంవత్సరాలు నాకు వచ్చిన రోజున వాళ్ళకంటే బాగా పనిచేయాలని కష్టపడి నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటానని చెప్పేసి నేను సవాలు స్వీకరిస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మనం అందరూ కూడా ఒక సవాలు విసరాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భయప్రయాసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై థ్యాంక్ యూ సార్. ఇది నేర్చుకొని మీరు ఇంట్లో కూడా అట్లా చేస్తూ ఉంటే మీకు ఎంత బాగుంటుంది ఆరోగ్యము అని అందరూ మీకు తెలియజేస్తా ఉన్నాము. మీరు అందరూ అంతా ఇంట్లో చేసి మీ ఆరోగ్యం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ చైర్మన్ గారికి. ఇప్పుడు
నియోజకవర్గం సంబంధించిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారికి, అలాగే ఈ యొక్క మున్సిపాలిటీ చైర్మన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మున్సిపాలిటీ సంబంధించిన ప్రజాప్రతినిధులకి, అలాగే మన రాష్ట్ర సంబంధించిన ఎవరైతే దీన్ని నిర్వహించాలనుకుంటున్నారో అన్ని రకాలైన ప్రోటోకాల్స్ పాటించిన మన గురువులకి, ముఖ్యంగా యోగా గురువులకి, దీన్ని పార్టిసిపేట్ చేసిన ప్రతి పౌరులకి, అలాగే అన్ని రకాలైన డిపార్ట్మెంట్, ముఖ్యంగా ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో మేము మొన్నటి నుండి కూడా ఏకదాటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దీన్ని ఎలాగైనా సరే పూర్తి స్థాయిలో తేజస్వినావధీతమస్తు విద్విషావహై ఓం శాంతి 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 శాంతి. అలాగే అది థైరాయిడ్ బాగా పనిచేస్తుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. అందుకే శరీరం అప్ అండ్ డౌన్ అవుతుంది. మనం తిన్న ఆహారం కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఇన్హేల్ అన్నప్పుడు ఎడముకు ద్వారా గాలి పీలుస్తున్నంతసేపు అలా వెనక్కి, ఎక్సేల్ అన్నప్పుడు అంటే గాలి వదిలేటప్పుడు మాత్రమే మళ్ళీ పొజిషన్ కంట్రోల్. అలాగే ఇప్పుడు కూర్చొని సిద్ధం. మామూలుగా దండాసన్ అంటే కాళ్ళు ముందుకి, రెండు చేతులు వెనక్కి, కూర్చొని ఆసనాలు రిలాక్స్ ఆసన, రెండు కాళ్ళు దూరంగా అలాగే ఒకవైపు లాగా చూస్తూ మోచేసి ముందే వరకు బెండ్ చేస్తూ ఈ ముందేకి బాగా మంచి ఎక్సర్సైజ్ ఆ మణికట్టుకి. అలాగే ఆపోజిట్ అలాగే రెండు 5 వేలని టచ్ చేస్తూ షోల్డర్ దగ్గర ముందుకి, అలాగే వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, అలాగే సైడ్ మళ్ళీ పొజిషన్. యు అబ్జర్వ్ డిఫరెంట్ బిట్వీన్ లెఫ్ట్ అండ్ రైట్. కుడి చేయి వైపు ఎంత గ్యాప్ ఉంది, ఎడమ చేయి వైపు ఎంత గ్యాప్ ఉంది. ఇది మన బాడీ పొజిషన్. నువ్వు చూపిను కదా ఒకటి, నేను ఎట్లా తిన్నారో చూడాలి వాళ్ళు. అది ఇది ఫ్లెక్సిబిలిటీ. ఓకే, నెమ్మదిగా కుడి చేయి వదిలేస్తూ ఎడం చేయి సైడ్కి వేసేస్తూ ఫస్ట్ కుడికాలు పైకి నుంచి కిందికి, ఎడం కాలు. ఓకే సార్. అలాగే ఇప్పుడు down, money left, up, down, money right, అలాగే down, left, down. ఇప్పుడు రెండు చేతులు నడు మీద వేస్తూ సర్కిల్. అలాగే ఆపలు. అలాగే రెండు చేతులు భుజాలకు సమాంతరంగా
ముందుగా రైట్ సైడ్ నడుముని ట్విస్ట్ చేస్తూ అలాగే ఉండాలి. నేను రైట్ ట్విస్ట్ అయినప్పుడు వెనక్కి, కానీ కాళ్ళు బెండ్ ముందుకి ఫార్వర్డ్ బెండ్ చేయకూడదు. అది అలాగే నెమ్మది గమనించారా? లెఫ్ట్ అండ్ రైట్ ఎడముతో గాలి పీల్చినప్పుడు ఫ్రీగా ఉందా? బాగా దీర్ఘంగా గాలి పీల్చాలి, నెమ్మదిగా వదలాలి. మన శ్వాస ఎంత ఇంక్రీజ్ అవుతుందో మన బాడీ అంత రిలాక్స్ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అంటే ఏది బెండ్ చేయాలన్నా చాలా తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫుల్ యాక్టివిటీ అవుతుంది బాడీ ఇవన్నీ చేయడం వల్ల. ఇంకా చాలా ఉంటాయి. మనం ప్రస్తుతానికి మనం ఏదైతే మన ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు ఎంతవరకు ఉంటుందో అంతవరకు చేయగలుగుతామో అవే చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా స్థితి పాడాసన్. ఇది కంఫర్ట్ గా మనం నిలబడి, అంటే రెండు కాళ్ళ మీద సమాంతరంగా భారం వేయాలి. మనకు ఒక అలవాటు ఉంటుంది, ఒక పొజిషన్ లో ఉంటాం, కానీ ఒక ఎడం పక్కన నిలబడిపోయింది అదే వెయిట్ లెఫ్టే పడుతుంది. కానీ అలా కాకుండా ఈ స్థితిలో, ఈ ఆసన స్థితిలో రెండు కాళ్ళ మీద సమానంగా పాదాలని మీద వెయిట్ వేస్తుంది. అది పాడాసన్. ఇది రిలాక్స్. ఓకే, ఇప్పుడు స్థితి అర్ధకటి చక్రాసన్, అర్ధకటి ఆసన్. మళ్ళీ కుడి చేయి సమాంతరంగా భుజానికి సమాంతరంగా వచ్చిన తర్వాత అరచేయి పై దిగ్విజయంగా చేసినందుకు ఇంకా ఉంది. తర్వాతి కార్యక్రమం వాళ్ళు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికి నమస్తే. కూర్చోండి, అక్కడే దయచేసి కూర్చోండి. సార్ అందరికి నమస్తే. గమనిస్తూ శ్వాసని మనం పీల్చినప్పుడు వచ్చినటువంటి కూలింగ్ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ లంగ్స్ వరకు ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఆ అనుభూతి పొందుతూ, అలాగే ఇప్పుడు సీట్ క్యారీ అంటాం. ఇప్పుడు మామూలుగా ఈ ఫోర్స్ కన్నా ఒక పైప్ లో వచ్చేటువంటి ఫోర్స్ చాలా బాగుంటుంది. ఫోర్స్ గా లోపలికి వస్తుంది, వదిలేటప్పుడు మెల్లగా వస్తాం. మీరు చూడండి ఒకసారి. సీట్ క్యారీ సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అలాగే రెండు చేతులు ముందుకు చాపుతూ 5 వేళ్ళని బాగా హోల్డ్ చేస్తూ అలాగే అరచేతులు రెండు ఒకవైపు లాగా చూస్తూ మోచేతులు ముందే వరకు బెండ్ చేస్తూ ఈ ముందేకి బాగా మంచి ఎక్సర్సైజ్ ఆ మణికట్టుకి. అలాగే ఆపోజిట్ అలాగే రెండు 5 వేలని టచ్ చేస్తూ షోల్డర్ దగ్గర ముందుకి అలాగే వెనక్కి, ముందుకి వెనక్కి. గాలి పీల్చుతున్నంతసేపు అలా వెనక్కి ఎక్సేల్ అన్నప్పుడు, అంటే గాలి వదిలేయండి అన్నప్పుడు ఎక్సేల్ అన్నప్పుడు కిందికి. వీలైనంత గడ్డ ఛాతీ కానుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ ఆనుకోలేదంత తీవ్రత చేయండి. ఓకే, నెమ్మదిగా ఎడముఖ ద్వారా ఇన్హేల్, మరి అదే
కొంచెం సైడ్ కుడి కాలు ఫోల్డ్ చేస్తే స్ట్రైట్ గా, కుడి చేయి వెనుక సపోర్ట్, ఎడమ చేయి కుడి మోకాలు వైపు నుంచి పాదం కింద పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ మీ వెనుక భాగాన్ని చూస్తూ రైట్ సైడ్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది సార్. మోకాలు అటువైపు నుంచి సార్, మోచేయి వెరీ చాలా బాగుంది. ఇది వక్రాసన్. పొట్టకి వెన్నెముకకి బాగా పవర్. నెమ్మదిగా ఎడమ చేయి పైకి లెఫ్ట్ హ్యాండ్ పైకి లెఫ్ట్, కుడి కాలు ముందుకి స్థితి, మళ్ళీ అదే పని రిలాక్స్ దండాసన్. ఒక ఫ్యూ సెకండ్స్ ప్రతి ఆసనం తర్వాత రిలాక్స్ చేస్తారు సార్. చేసిన తర్వాత చేయక ముందు ఎలా ఉంది బాడీని గమనించాలి. పెయిన్స్ మనం బిగించినప్పుడు కొద్దిగా లైట్ వీడియో తీస్తున్నావా ఫోటో తీస్తున్నావా? అక్కడికి వస్తే నేను మీరందరూ కనపడరు. ఎట్లా నా ఫోటో రాదు సార్, అది రాదు. ఆహ్లాదకరంగా హాయిగా కొద్దిగా వేడిగా ఉంది, అయినా కానీ చల్లదనాన్ని ఆస్వాదించాలి. ఎండ ఉంది, కొంచెం ఓపిక. జస్ట్ 2 minutes కంప్లీట్ చేసాం. పాదాల నుంచి తల వరకు చాలా తేలికగా ప్రశాంతంగా వేరే ఆలోచన లేకుండా కేవలం మన శరీరాన్ని మాత్రమే గమనిస్తూ ఇంతవరకు మనం చేసినటువంటి క్రియల్ని అనుభూతి పొందుతూ వచ్చినటువంటి ప్రతిచర్యని గమనిస్తూ హాయిగా తేలికగా ప్రశాంతంగా విశ్రాంతి పొందుతున్నాం. విశ్రాంతి. చాలా హాయిగా ప్రశాంతంగా కొంచెం దూరం వేస్తూ 2 పాదాల మీద సమాంతరంగా నిలబడాలి. మనం ఒకవైపే ఎక్కువ నడకలో కూడా ఒకవైపే లెఫ్ట్ అయినా రైట్ అయినా ఆ కాలు మీదే వెయిట్ వేస్తుంటాం. అలాంటిది ఈ స్థితిలో ఇది మనం ప్రాక్టీస్ చేస్తే బాడీని సమతుల్యత, ఈ లెఫ్ట్ అండ్ రైట్ నర్వ్స్ ని బాగా సమతుల్యతతో అవి యాక్టివేట్ చేసేట్టుగా చేస్తాం. ఇది మన నిలబడి రిలాక్స్ పొందేటువంటి స్థితి. అలాగే మళ్ళీ ఎడంకాల దగ్గర ఇంతవరకు రైట్ హ్యాండ్ చేసిన, ఇప్పుడు లెఫ్ట్ భుజానికి సమాంతరంగా వచ్చేంత వరకు అరచేయి కింద ఉంటుంది, మళ్ళీ నెమ్మదిగా టర్న్ చేస్తే పైకి, అలాగే పైకి. ఇప్పుడు ఇంతవరకు గాలి పీలుస్తుంటాం, ఇక్కడ వచ్చిన తర్వాత గాలి వదిలేస్తూ రైట్ సైడ్ బెండ్ అవుతుంది. స్ట్రైట్ గా ఉండాలి. నడుము దగ్గర ఈ కండరాలని ఫోల్డ్ చేయాలి బాగా, అంతే. ఇక్కడ ఎట్లయితే ఇటువైపు నుంచి సాగుతుందో ఇటువైపు నుంచి బెండ్ అవుతామో ఇక్కడికి డిఫరెంట్ గమనించాలి. లెఫ్ట్ అండ్ రైట్ కండరాలు, ఆ నడుము కండరాలని మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే నెమ్మదిగా శ్వాస పీలుస్తూ పైకి, మళ్ళీ డౌన్ చేస్తూ ఇక్కడ వచ్చిన తర్వాత అరచేతిని కింద చూస్తూ మెల్లగా రావాలి. ఏ ఆసనం వేసినా మనం మామూలుగా దండాసన్ అంటే కాళ్ళు ముందుకి 2 చేతులు వెనక్కి కూర్చునే ఆసనాలు రిలాక్స్ ఆసన. 2 కాళ్ళు దూరంగా అలాగే ఇది 2 చేతులు
భాగంలో ఇంటర్లాక్ చేస్తూ వెనుక తేలికగా ఉండాలి. తల మీద ఎక్కువ వెయిట్ వేయకుండా ముందుగా ఏ కాలు వైపు ఆ కాలు మోకాలు దగ్గరికి మోచే వచ్చేదాన్ని నడుము ట్విస్ట్ చేస్తూ ఇలాగ ఎటువైపు అటువైపు రైట్, మళ్ళీ లెఫ్ట్, అలాగే ఉండాలి. లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్, రైట్ అన్నప్పుడు రైట్, ఒక రిథం వస్తుంది. మళ్ళీ రైట్ పైకి వస్తూ, మళ్ళీ లెఫ్ట్ పైకి వస్తూ, మళ్ళీ రైట్ పైకి వస్తూ, మళ్ళీ లెఫ్ట్, సెంటర్ పొజిషన్. ఇప్పుడు ఇంతవరకు ఎటువైపు అటువైపు వేసాము. ఇప్పుడు ఆపోజిట్, కుడి చెయ్యి ఎడమ మోకాల దగ్గరికి వస్తుంది, ఎడమ చెయ్యి కుడి మోకాల దగ్గరికి వస్తుంది. నడుముని బాగా ట్విస్ట్ చేస్తుంది. అందువల్ల ఈ పొట్ట కండరాలు నడుము బాగా మెలిక తిరుగుతూ మంచి శక్తివంతంగా తయారవుతుంది. అలాగే రైట్ సైడ్ రైట్ ఎడమ మోకాల దగ్గరికి నడుము క్రాస్ చేస్తూ అంతే, అట్లే ఉండాలి. మళ్ళీ స్ట్రైట్ గా పైకి లెఫ్ట్, అలాగే మళ్ళీ పైకి, మళ్ళీ రైట్, మళ్ళీ పైకి, అలాగే లెఫ్ట్. ఓకే, నెమ్మదిగా సెంటర్ పొజిషన్ కంప్లీట్. అలాగే ఇప్పుడు రెండు సైడ్లు చేసాము. ఫార్వర్డ్ బెండ్. ఇక్కడ శ్వాసను గమనించాల. మనం బెండ్ చేసినప్పుడు శ్వాస వదిలేస్తాం, పైకి వచ్చినప్పుడు శ్వాస పీలుస్తాం. శ్వాస అప్, అలాగే పూర్తి పైకి అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అలాగే రొటేట్, షోల్డర్స్ రొటేషన్. ముందుగా క్లాక్ వైజ్, అలాగే అందరూ ఒకేలాగానే ఉండాలి. ఇప్పుడు ఆపోజిట్, యాంటీ క్లాక్ వైజ్. షోల్డర్స్ నుంచి చేతులు స్ట్రైట్ గా, మళ్ళీ అప్, స్ట్రైట్ గా, మళ్ళీ అప్, స్ట్రైట్ గా, మెల్లగా డౌన్ చేస్తాం. రిలాక్స్. షోల్డర్స్ ని గమనిస్తూ మనం చేసినటువంటి క్రియకి జరిగిన ప్రతిక్రియని గమనిస్తూ, అలాగే లెగ్ ఫోల్డ్ చేస్తూ ముందుగా రైట్, అలాగే అప్పుల్లో ఉండాలి. రైట్ డౌన్, మళ్ళీ లెఫ్ట్ అప్ డౌన్, మళ్ళీ రైట్, అలాగే డౌన్, లెఫ్ట్ డౌన్. ఇప్పుడు రెండు చేతులు నడుము మీద వేస్తూ సర్కిల్, అలాగే ఆపోజిట్. అలాగే రెండు చేతులు భుజాలకు సమాంతరంగా